బబిత నవీన్, వీరు సికింద్రాబాద్ నుంచి వచ్చారండి. బబిత నవీన్ గారు సికింద్రాబాద్. భర్త వయసు 37 సంవత్సరాలు, భార్య వయసు 29 సంవత్సరాలు. పెళ్ళయి వాళ్ళకి దాదాపు 11 సంవత్సరాలు అయిపోయింది. వారికి ప్రెగ్నెన్సీ వచ్చింది పెళ్ళైన కొత్తలోనే, కానీ వచ్చిన ప్రెగ్నెన్సీ ట్యూబుల్లో వచ్చింది. అప్పుడు డాక్టర్ గారు మంచి ఆయన కాబట్టి ఎవరో పుణ్యాత్ముడు ఆ ట్యూబుల్లో ఎర్లీగా గుర్తించి ఆ ట్యూబుల్లో ఉన్న ప్రెగ్నెన్సీని కరిగిపోవడానికి మందులు ఇచ్చి ట్యూబ్ని సేవ్ చేయగలిగారు. తర్వాత వీరు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తుంటే ఇక ప్రెగ్నెన్సీ కూడా రాని పరిస్థితి. ఎందుకు రావటం లేదో తెలియదు. వచ్చిన ప్రెగ్నెన్సీ ఎందుకు ట్యూబ్లోకి వెళ్ళిందో తెలియదు. మళ్ళీ ఇప్పుడు అసలు ఎందుకు ప్రెగ్నెన్సీ ఎంత ప్రయత్నించినా ఎందుకు రావటం లేదో అర్థం కావట్లేదు. మిగతా డాక్టర్లంతా ఐవీఎఫ్లు ఆపరేషన్లు అంటుంటే ఇలా కాదు అని చెప్పి యూట్యూబ్లో మన వీడియో చూసి మన దగ్గరికి వచ్చి ఇప్పుడు ప్రెగ్నెన్సీ పొందారు. న్యాచురల్గా 6 monthsతో గర్భసంచిలో పాజిటివ్ వచ్చింది సార్. మాకు మీ దగ్గర మందులు వాడుతుండగా 2 నెలల క్రిములు వాడారు, 2 నెలల హార్మోన్లు వాడారు. తర్వాత మన దగ్గరికి వచ్చి ట్యూబుల్ని టెస్ట్ చేయించుకుంటే ట్యూబులు అప్పుడు సరిగా లేవు, బాగోలేదయ్యా, ఇంకా మరి లోపల ఏదో కానీ ఇంకా అడ్డంకి ఉంది, అది ఇంకా తొలగలేదు అని చెప్పి మరలా 2 నెలల మందులు ఇచ్చాం. అప్పుడు కూడా మనం ఐవీఎఫ్ అనలేదు. 2 నెలల మందులు ఇచ్చి వాడుతూ ఉండగానే ట్యూబుల లోపల ఉన్న అడ్డంకి, ఆ పొరలు, ఆ ఎడెషన్స్ అన్నీ కరిగిపోయే మందులు ఇచ్చి ఆ మందుల ద్వారా ట్యూబ్ ఓపెన్ అయ్యేటట్టు చేసి చక్కగా ప్రెగ్నెన్సీ గర్భసంచిలో వచ్చేటట్టు చేసాం. ఇదిగో స్కానింగ్ కూడా అక్కడ తీయించారు. యూరిన్ టెస్ట్ పాజిటివ్ వచ్చిందని మాకు కాల్ చేయగానే మేము ఒక బ్లడ్ టెస్ట్ స్కాన్ చేయించుకోమన్నాం. దగ్గరలో నమ్మకం ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళమన్నాం. వారి దగ్గరలో వెళ్తే వాళ్ళు సింగిల్ లైవ్ ఇంట్రా యూటరైన్ ప్రెగ్నెన్సీ, గర్భసంచిలో వచ్చిన ప్రెగ్నెన్సీ అని చెప్పి 7 weeks జెస్టేషన్ అని ఇచ్చారు. ప్రెగ్నెన్సీ కన్ఫామ్. అది చెప్పండి సార్, ఎలా జరిగింది, ఏం జరిగింది, మీకు నా గురించి ఎలా తెలిసింది, ఇలాంటి విషయాలన్నీ మీరు షేర్ చేసుకుంటే మిగతా వాళ్ళు కూడా ఇంకా ఎక్టోపిక్లు వచ్చి బాధపడే వాళ్ళకి కూడా కొంత ధైర్యం వస్తుంది. ఇలా ఒక పద్ధతి ఉంది, ఎక్టోపిక్లు రాకోకుండా చేసుకుని ప్రెగ్నెన్సీ తెచ్చుకునే మార్గం ఉంది అనే విషయం అర్థమైంది. అందరికీ నమస్కారం అండి. మేము యూట్యూబ్లో చూసినాము, మా వైఫై చూసింది. ఫస్ట్ మేము నమ్మలేదు. చూసినాక యూట్యూబ్ చూసినాక ఇక్కడికి వచ్చినాము. మాకు నమ్మకం కుదిరింది, మాకు 100% సక్సెస్ అయింది. మీకు అందరికీ అవుతుంది, అందరు నమ్మకంతో రండి. మెయిన్ వీళ్ళంతా ఏంటంటే సినిమాల్లో హీరోలు వేరమ్మ, వాళ్ళకి స్క్రిప్ట్లు అవన్నీ ఉంటాయి, వెనకాల బ్యాకప్ ఉంటుంది, వాళ్ళకి అనుభవం ఉంటుంది, అద్భుతమైన నటనా కౌశల్యాన్ని చూపించగలుగుతారు. కానీ వీళ్ళంతా రియల్ హీరోస్. 10 ఏళ్ల పాటు పడ్డాడండి, చేతిలో బిడ్డలేదు. ఎంత నరకం అనిపించి ఉంటారో భార్యాభర్తలు. 10 years. ఎందుకు మిగతా ప్రపంచంలో ఎక్కడ రాని ప్రెగ్నెన్సీలు డాక్టర్ వైఎస్ బాబు దగ్గర వస్తున్నాయి అంటే డాక్టర్ వైఎస్ బాబు ఇక్కడ వాటిని వివరించగలుగుతున్నాడు. ఎక్టోపిక్ రావడానికి కారణాలు ఏంటో కనిపెడితే దాన్ని పరిష్కరించడం ఈజీ. మీరు మెడికల్ షాప్కి వెళ్ళారనుకోండి, నాకు మలేరియా బెల్లెమ్మంటే ఇచ్చేస్తాడు మెడికల్ షాప్ ఆయన, నాకు టైఫాయిడ్ బెల్లెమ్మంటే ఇచ్చేస్తాడు మెడికల్ షాప్ ఆయన. కానీ నీకు జ్వరం వచ్చింది, నాకు జ్వరం ఇచ్చింది బిల్లు బాబు అంటే ఇస్తాడా? అది ఏ జ్వరం? మలేరియానా, టైఫాయిడా, డెంగూనా, కరోనానా, స్వైన్ ఫ్లూనా, రికెట్సియల్ ఫీవరా, టిక్ టైపస్ ఫీవరా, స్క్రబ్ టైపస్ ఫీవరా, ఏమిటది? 153 రకాల జ్వరాలు ఉన్నాయి. ఏంటన్నది? అది కనిపెట్టాలి డాక్టర్. మందు ఇవ్వడానికి మందుల షాప్ అయినా ఇస్తాడు, కనిపెట్టేస్తే. ఇది కదా మరి. ఇక్కడ కూడా డయాగ్నోసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఈజీ. అందుకే మన దగ్గర 53 లక్షలు ఖర్చు పెట్టుకుని ఐవీఎఫ్లు, డోనార్లు, సరుగేట్కి వెళ్ళిన వాళ్ళు కూడా చివరికి ఇక్కడ 10,000, 5,000 మందులతో ప్రెగ్నెన్సీలు తెచ్చుకున్న వాళ్ళు బోల్డ్ మంది. కారణం ఏంటంటే లోపల ఉన్న సమస్యను గుర్తించి పరిష్కరిస్తే ప్రెగ్నెన్సీలు వస్తాయి, ఆ ప్రమాదాల నుంచి బయటపడతామనేది ఇక్కడ మనం చెప్పాం. సో అలాగే ఇప్పుడు అర్థమైందండి మీకు. క్రిముల వల్ల, హార్మోన్ల లోపం వల్ల ఫస్ట్ టైం ఎక్టోపిక్ వచ్చింది. అదే క్రిములను మనం తొలగించాం, ట్యూబ్ని ఫ్రీగా క్రిములు లేకోకుండా చేయగలిగాం. అందరికి ఇచ్చినట్టే పౌడర్ డబ్బాలు, టానిక్లు, సీసాలు ఇస్తారు. అవి మనకు ఉపయోగం లేదు, క్రిములు బలుస్తాయి, అవి బలంగా బిడ్డలు లాక్కుపోతాయి. మందుల షాపు బలం పుంజుకుంటుంది తప్ప మనకు ఉపయోగం లేదు. మనకు ఇప్పుడు కావాల్సింది క్రిముల నుంచి బిడ్డని కాపాడే మందులు. అలాంటి మందులు మనం ఇస్తాకి ఆయన రమ్మన్నా. ఎందుకనంటే భార్యకి ప్రెగ్నెన్సీ పోద్దేమోననే భయం ఉంటుంది, వేవుళ్ళు ఉంటాయి, జర్నీలు చేస్తే ఇబ్బంది ఉంటుంది. భర్తకి
6 months ప్రెగ్నెన్సీ పోయేది కాదు. ఒక బస్సు కానీ, ఒక ట్రైన్ కానీ, ఒక విమానం కానీ ఈ ప్రెగ్నెన్సీని ఛేదించలేదు. అందుకనే బావగారు మీరు వచ్చి పట్టుకెళ్ళండి అని చెప్పాం. ఆవిడ నా సొంత చెల్లి అయితే, ఒక అన్న ఎలాగైతే చెల్లిని ఇబ్బంది పెట్టుకోకుండా చూస్తాడో అలాగే డాక్టర్ వైఎస్ బాబు కూడా ఒక అన్నలాగా ఆలోచించి ప్రెగ్నెంట్ ఎవరు కూడా మన దగ్గరికి రానివ్వకోకుండానే మందులు మాత్రం వాళ్ళకి అందేటట్టు చేస్తున్నాడు. ప్రపంచంలో ఏ డాక్టర్ కూడా మీరు ప్రెగ్నెన్సీ అయిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోతే మందులు ఇచ్చే పరిస్థితే లేదు. కానీ ఇక్కడ అలా లేదు. అది అర్థమైందా? అర్థమైంది సార్. సో ఇవాళ నుంచి మా బావగారు మీరు రావాలి 5 నెలలు. ఓకే, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.